అందరికీ నమస్కారం. సింహ రాశి వారికి ఈరోజు మీకోసమే ఈ ఆనందపడే విషయం. ఈరోజు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ముఖ్యమైన పనులను ఈరోజు వాటిలో ఉన్న సమస్యలను అధిగమించి వాటిని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. ముఖ్యంగా మీకు దూరం అయిపోయిన వారు ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. బంధువులకు మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. వారితో మాటామంతి కలుపుతారు. అంతేకాకుండా దైవ దర్శనాల కోసం ఆలయాలను దర్శిస్తారు. దూరపు ప్రయాణాలు, యాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. మీకున్నటువంటి కష్ట సుఖాలను, మంచి చెడులను మీకు ఇష్టమైన వారితో పంచుకొని ఊరట పొందుతారు. అంతేకాకుండా ఈరోజు ఏ ప్రయత్నాలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వివాహం ఇలా ఏ ప్రయత్నం చేస్తున్న వారికి అయినా కలిసి వస్తుంది. ఈ ప్రయత్నాలు అన్నీ సానుకూలంగా ఉండి మీకు కలిసి వస్తాయి. వ్యాపారం చేసే చోట విజయాలను గడిస్తారు. వ్యాపారంలో మీదే పైచేయిగా ఉంటుంది. మీరు వ్యాపార స్థానంలో తీసుకునే ప్రణాళికలు కలిసి వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ భారం తగ్గుతుంది. విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలు, విజయాలు సొంతం చేసుకుంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మహిళలకు ధనపరమైన, ఆస్తిపరమైన విషయాలు కలిసి వస్తాయి. కుటుంబంతో విందు, వినోదాలు, విలాసాలు చేస్తారు. ఆనందంగా ఈ రోజును గడుపుతారు. గృహానికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఆరోగ్య విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి ముఖ్యమైన కార్యక్రమాలను, పనులను పూర్తి చేస్తారు. అదేవిధంగా మీకు అన్ని విషయాలలో మీ స్నేహితుల యొక్క సలహాలు, సంప్రదింపులు కలిసి వస్తాయి. అపరిచిత వ్యక్తుల ద్వారా కీలకమైన సందేశాలు అందుకుంటారు. ఇక ఈ విషయాలు తెలుసుకొని మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. వాటినే ఆలోచనలు చేసుకొని సంబరపడిపోతారు. ఆ విషయాలు మీకు అనుకూలంగా మారిపోతాయి. ఈరోజు ఉత్సాహంగా ఆ విషయాలను తెలుసుకొని గడిపే అవకాశం ఉంది. ఆ అపరిచిత వ్యక్తులు ఇచ్చిన సందేశం మిమ్మల్ని ఆలోచనలతో కట్టిపడవేస్తుంది. అవి మీకు అనుకూలమైన సందేశాలు అని గమనించండి. ఇక మీ పట్ల ఎంతో ప్రేమ, దయ, ఆదరణ అపరిచిత వ్యక్తులు చూపిస్తారు. దీని కారణంగా కూడా మీరు చాలా ప్రశాంతతను పొందుతారు. ముఖ్యంగా ఆ సందేశం వలన ఈరోజు అంతా సంతోషంగా ఉంటారు. అది ధనపరంగా, ఆస్తిపరంగా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా మంచి విషయం అవుతుంది.